మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన తెలుగు పర్యాటకులు చైనా సరిహద్దులో చిక్కుకున్నారు. తమను సురక్షితంగా సొంత ఊళ్ళకు చేర్చాలని వీడియోలో అభ్యర్థించారు. విశాఖ నుంచి నెల 2న 21 మంది యాత్రికుల బృందం మానస్ సరోవర్ యాత్రకు బయలుదేరింది. వీరిలో విశాఖ నుంచి 8 మంది, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ నుంచి మరో 13 మంది ఉన్నారు. వీరంతా తిరుగు ప్రయాణంలో నేపాల్ మీదుగా భారత్కు చేరుకోవాల్సింది. అయితే నేపాల్ అలర్ట్ల కారణంగా వీరిని చైనా సరిహద్దులో టూర్ ఆపరేటర్ నిలిపేశాడు. నేపాల్ వెళ్లేందుకు దారులు మూసుకుపోవడంతో చైనా సరిహద్దులో తెలుగు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు విశాఖపట్నం నుండి 8 మంది మానస సరోవర్ యాత్ర ప్రయాణం జరిగింది. అలాగే క్షణమే ఎంపీ భర్త గారి పిఏ అయిన శ్రీభర్త గారి పిఏ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. అలాగే రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టడంతో వెంటనే స్పందించి మా దగ్గర నుండి ఉన్న వీసా నెంబర్లు అలాగే ప్రతి ఒక్కరి పేర్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్టేట్ గవర్నమెంట్ మేమంతా విశాఖపట్నానికి చెందిన వాళ్ళమే. కైలాస మానస సరోవర్ యాత్ర కోసం వచ్చి కైలాస మానస సరోవర్ యాత్ర సంపూర్ణం అయిపోయి దగ్గర చైనా బోర్డర్ లో ఉన్నామండి. మేము నేపాల్లోకి ప్రవేశించడానికి పర్మిషన్ లేదని ఈ ట్రావెల్స్ వాళ్ళు అంటున్నారు. దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ మమ్మల్ని, మా విశాఖపట్నం ఎంపీ అయిన భరత్ గారు అందరూ మమ్మల్ని సురక్షితంగా విశాఖపట్నానికి మమ్మల్ని చేరుస్తారని మేము కోరుకుంటున్నాం.